అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోస్లో మనము నిర్గుణ్ భక్తి ధార గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు మన టాపిక్ सगुण भक्ति धारा. सगुण भक्ति धारा राम भक्ति शाखा, कृष्ण भक्ति शाखा. श्री राम और श्री कृष्ण ने मानव का जन्म धारण किया था. శ్రీరామ మరియు శ్రీకృష్ణులు మానవ జన్మాన్ని ధరించారన్నమాట. जिसके कारण ही हमारे साहित्य में सगुण भक्ति का उद्भव हुआ था. ఈ కారణాల వల్ల మనకి సాహిత్యంలో సగుణ భక్తి ధార ఉద్భవించింది. सगुण भक्ति का उद्भव वाल्मीकि रामायण व्यास का महाभारत से हुआ था. सगुण भक्ति ने भगवान को प्रशंसा, भगवान की गुणगान उनके द्वारा की गई. अनेक लीलाओं का वर्णन आदि. సగుణ భక్తి ద్వారా భగవాన్ని ప్రశంసించడం, ఆయన యొక్క గుణగానాల్ని వర్ణించడం, ఆయన పాటల్ని పాడడం మనకి రామ శ్రీకృష్ణ శాఖలో మనకి తెలుస్తాయన్నమాట. राम भक्ति शाखा. राम काव्य, संस्कृत काव्य परंपरा, वैष्णव आंदोलन. संस्कृत काव्य परंपरा जो वाल्मीकि महर्षि ने रामायण महाकाव्य को संस्कृत भाषा में हुआ था. रामायण को आदि काव्य कहते हैं. वैष्णव आंदोलन. वैष्णव आंदोलन में आलवार 12 केरला में अधिक रहते हैं. 5वां आलवार शतकोप. इवన్నీ నమ్మల్వార్ అని కూడా అంటారు. शतकोप को राम भक्ति का पादुका कहते हैं. शतकोप को क्या कहते हैं? राम पादुका की कहते हैं. भगवान विष्णु की अवतारों में राम की एक अवतार है. कहा नम्मलवार. భగవాన్ విష్ణు అవతారాల్లో రాముడిది కూడా ఒక అవతారం అని చెప్పింది ఎవరు? నమ్మల్వార్. రామ్ కా జన్మ లోక మంగళ కే లియే, లోక రక్షక్ కే లియే రామ్ కా జన్మ హువా హై. రాముడి యొక్క జన్మము లోకమంగళం కోసం మరియు లోక రక్షణ కోసం జరిగింది అని చెప్పింది ఎవరు? నమ్మల్వార్. త్రేతాయుగమే రామ్ కా జన్మ హువా. ఎక్కడ? అయోధ్యలో. అయోధ్యలో త్రేతాయుగంలో రాముడు జన్మించారు. అయోధ్య జనతా की भाषा अवधी भाषा. राम भक्ति की प्रधान भाषा अवधी भाषा. विशेषताएं. राम को ब्रह्मा मानकर उपासना करते थे. राम भक्ति शाखा के मुख्यतः प्रबंध काव्यम, मुक्त काव्य. రామ్ భక్తి శాఖలో ముఖ్యంగా మనకి ప్రబంధ కావ్య గ్రంథాలు, ముక్త కావ్య గ్రంథాలు మనకి కనిపిస్తాయన్నమాట. इस शाखा में श्रृंगार भक्ति रस के साथ साथ रौद्र रस और वीर रस को प्रयोग किया. ఈ శాఖలో మనకి శృంగార భక్తి రసమే కాకుండా రౌద్రం మరియు వీరరస్ కూడా మనకి ప్రయోగించారు. తులసికి భాష వ్రజ్ ఔర్ అవధి. తులసి యొక్క భాష ఏంటి? వ్రజ్ ఔర్ అవధి. राम भक्ति शाखा के कवि लोग ने राम को एक आदर्श पुत्र के रूप में, सीता को एक आदर्श पत्नी के रूप में, लक्ष्मण को एक आदर्श भाई के रूप में, सुग्रीव को एक आदर्श सखा के रूप में और हनुमान को एक आदर्श सेवक के रूप में प्रस्तुत किया गया था. రామ్ భక్తి శాఖలో కవులందరూ ఏమని చెప్పారనమాట? రాముని ఒక ఆదర్శపుత్రుడని, సీతని ఒక ఆదర్శ పత్ని అని, మరియు లక్ష్మణుని ఆదర్శ తమ్ముడు అని, మరియు సుగ్రీవుని ఆదర్శ మిత్రుడని, మరియు హనుమంతుని ఆదర్శ సేవకుడని ప్రస్తుతించారు మనకి. स्वामी रामानंद. स्वामी रामानंद ने दक्षिण भारत से भक्ति को उत्तर भारत लाए थे. రామానందుల వారు ఏం చేశారు? దక్షిణ భారత్ నుండి రామ్ భక్తిని ఉత్తర భారత్కి తీసుకొచ్చారనమాట. భక్తి ద్రవిడ ఉపజే లాయే రామానంద్. ఈ వాక్యం చెప్పింది ఎవరు? కబీర్. 12 శిష్యోं थे, उनको భక్త బైరాగ్ कहते हैं. 12 మంది శిష్యులు ఉంటారు. ఎవరికి? రామానందుల వారికి. వారిని ఏమని పిలుస్తారు? భక్త బైరాగ్ అని పిలుస్తారు. రామానంద్కో గురువు కా నామ రాఘవానంద్. రామానందుని యొక్క గురువు పేరేంటి? రాఘవానంద్. రామావతార సంప్రదాయకో చలాయాత. ఈ రామానందుల వారు రామావత సంప్రదాయాన్ని ప్రసరింపజేశారు.
भक्ति के क्षेत्र में जाति जाति पांति को विरोध था। निरर्थक मानने वाले कवि स्वामी रामानंद है। द्विवेदी जी ने रामानंद को आकाश धर्मगुरु मानते हैं। ద్వివేది జీ రామానందుని ఏమని పిలుస్తారు? ఆకాశ ధర్మగురు అని పిలుస్తారు. ఆది ప్రవర్తక్ వాల్మీకి, प्रचार करने वाला व्यक्ति रामानंद। राम भक्ति शाखा के प्रवर्तक तुलसीदास। रामानंद शुक्ल के अनुसार संस्कृत भाषा में लिखा था काव्य ग्रंथ। वैष्णव मताब्ज भास्कर रामार्जन पद्धति राम रक्षा स्रोत। సగుణ భక్తిధారలో మనకి రామ్ భక్తి శాఖలో ఫస్ట్ కవి తులసీదాస్। जन्म सन 1532 उत्तर प्रदेश बांदा जिला के राजपुर। मृत्यु सन 1623 काशी के 80 घाट के इनकी मृत्यु हुआ था। बचपन का नाम राम बोला। ఈయన చిన్నప్పటి పేరేంటి? రామ్ బోలా। पिता का नाम आत्माराम दुबे। माता का नाम हुलसी। दासी मुनिया। नक्षत्र मूला नक्षत्र। गुरु का नाम नरहरि दास। तुलसीदास का गुरु का नाम नरहरि दास। पत्नी रत्नावली। ఈమె దీనబంధు పాఠక్కి పుత్రి అన్నమాట। ఈమె కూడా రత్నావళి కూడా ఉపదేశ సాధు, ఈమె కూడా ఒక సాధు అన్నమాట। తులసీదాస్ మిత్ర రహీము తోడర్మల్లు రహీము తులసీదాస్ యొక్క మిత్రులు అన్నమాట। శిష్య వేణి మాధవదాస్, రఘువరదాస్। వేణి మాధవదాస్ ఏం రాశారు? మూల గోసాయి చరిత। రఘువరదాసు తులసి చరిత। భక్తి దాస్య భక్తి। భాష ప్రబంధ కావ్య అవధి, ముక్త కావ్య వ్రజభాష। ఈయన ప్రబంధ కావ్యాలన్నీ అవధిలో రాశారు, ముక్త కావ్యాలన్నీ వ్రజభాషలో రాశారు। ప్రసిద్ధ కావ్య రామచరిత మానస్। दक्षिण विशिष्ट अद्वैत रामानुजाचार्य से प्रभावित हुए। राम पूर्ण परब्रह्म उपाधि तुलसीदास की उपाधि नाना पुराण निगमा निगम। प्रसिद्ध काव्य ग्रंथ आचार्य रामचंद्र शुक्ल के अनुसार तुलसी से लिखा गया काव्य ग्रंथ की संख्या 12। इनमें से चार काव्य ग्रंथ अवधी भाषा में, बाकी 8 ग्रंथ ब्रज भाषा के है। फर्स्ट वन రామచరితమానస్, వినయ పత్రిక, ఇవి రెండు మనకి అవధి భాషలో కనిపిస్తాయి। కవితావళి, దోహావళి, కృష్ణ గీతావళి, పార్వతీ మంగల్ కూడా మనకి అవధి భాషలో కనిపిస్తుంది। నెక్స్ట్ జానకి మంగల్, రామాజ్ఞ ప్రశ్నావళి, రామ్లాల్ నహ్చు అవధిలో ఉంటుంది, రామ్లాల్ నహ్చు కూడా। వైరాగ్య సందీపిని, బరవై రామాయణ్, ఇది కూడా అవధి భాషలో ఉంటుంది। 4 అవధి భాషలో, మిగతా 8 వ్రజ భాషలో రాశారు తులసీదాస్ గారు। ఇప్పుడు మనం కావ్య గ్రంథాల గురించి తెలుసుకుందాం రండి। రామచరితమానస్ మహాకావ్య 1631లో రాశారనమాట। అవధి భాష దోహా చౌపాయి మష్నవి శైలిని ప్రయోగించారు। శాంతి రస్ కా ప్రయోగ హువా। कुल 7 खंड है, अयोध्या में लिखा था। ఈ రామచరితమానస్ ఎక్కడ రాశారు? అయోధ్యలో రాశారు। శుల్క్ 2 वर्ष 7 महीने 24 दिन అని చెప్పారనమాట। ఇది రామచరితమానస్ 2 సంవత్సరాల 7 నెలల 24 రోజులు రామచరితమానస్ రాశారు తులసీదాస్ గారు। कुछ लोग चित्रकूट नामक गाँव में लिखा था मानते हैं। కొంతమంది ఏమని నమ్ముతారన్నమాట? ఈ కావ్య గ్రంథం చిత్రకూటులో రాశారు అని నమ్ముతారన్నమాట। ఇందులో మనకి 7 ఖండాలు ఉంటాయి। బాల్యఖండ్, అయోధ్యాఖండ్, అరణ్యఖండ్, కిష్కింధాఖండ్, సుందరాఖండ్, లంకాఖండ్, ఉత్తరాఖండ్, ఇది కాశీలో రాశారు। దీన్ని కలియుగ కా వర్ణన్ కియా। ఈ ఉత్తరాఖండ్ని ఏమని రాశారు? కలియుగాన్ని వర్ణించారన్నమాట। నెక్స్ట్ వినయ పత్రిక వ్రజభాష గీత శైలిలో రాశారు। संवत 1636-1640 के बीच लिखा। पदों की संख्या 276। तुलसी का दूसरा प्रसिद्ध काव्य ग्रंथ। राम के बारे में जानने के लिए रामचरितमानस पढ़ना है। तुलसी के लिए जानने के लिए
వినయ పత్రిక పఠన. రాముడి గురించి మనం తెలుసుకోవాలంటే రామచరితమానస్ చదవాలి. తులసీదాస్ గురించి మనం తెలుసుకోవాలంటే వినయ పత్రిక చదవాలి అని చెప్తారు. హనుమాన్ బాహుక్ కో शुक्ल के अनुसार विनय पत्रिका के अंदर आता है. హనుమాన్ బాహుక్ శుక్ల యొక్క ప్రకారం వినయ పత్రిక కిందికి వస్తుందన్నమాట. तुलसीदास ने अपने राम रक्षा के लिए विनय पत्रिका लिखा था. నెక్స్ట్ థర్డ్ వన్ కవితావళి. ఇది వ్రజ భాషలో రాశారు. ఇస్కో కవిత రామాయణ బి కతే హై. ఈ కవితావళిని ఏమంటారు? కవిత రామాయణ అని కూడా అంటారు. कविता सवैया रूप में होते थे. इसमें कविताओं की संख्या 335. नेक्स्ट दोहावली. व्रजभाषा मुक्त काव्य है. तुलसीदास की सत्सई कहते हैं. दोहों की संख्या 573, लेकिन 75 दोहे रामचरित मानस से ली गई. लीलो दोहों की संख्या 573, కానీ 75 దోహో రామచరిత మానస్ నుండి తీసుకున్నారు అని చెప్తారనమాట. నెక్స్ట్ గీతావళి. వ్రజభాషలో ఉంటుంది. गीत शैली राम और श्याम का अंतर है. सूरदास का अनुकरण किया, 7 खंडों में विभाजन किया. कृष्ण गीतावली व्रजभाषा में कृष्ण का वर्णन किया. 61 पदों है, इसलिए छोटा या काव्य ग्रंथ है. पार्वती मंगल अवधी भाषा, कालिदास के द्वारा लिखा. कुमार संभवम संवत 1643. पार्वती और शिव का वर्णन विवाह था. ఈ పార్వతీ మంగల్లో ఎవరి గురించి మనకి తెలుసుకుంటామో పార్వతి మరియు శివుడి యొక్క వివాహం గురించి మనం తెలుసుకుంటాం. ఇందులో 164 చంద్ ఉపయోగించారనమాట. जानकी मंगल व्रजभाषा 1643. राम और सीता का विवाह, सीता की परित्याग की कथा का वर्णन वाल्मीकि रामायण में है. इसमें 216 चंदों का वर्णन किया. రామాజ్ఞ ప్రశ్నావళి. ఓకే, వ్రజభాష 1669లో రాశారు. రామాయణ కథా కా ఆధార్ పర్ తులసికి జ్యోతిష్య గ్రంథ కావ్య గ్రంథ. ఈ రామాజ్ఞ ప్రశ్నని ఏమని పిలుస్తారు? జ్యోతిష్య గ్రంథ అని కూడా పిలుస్తారు. రామ్ లాల్ నహుచు अवधी भाषा संवत 1669 प्रथम काव्य कहलाता है. प्रथम कृति परवै रामायण रहीमदास कहने पर तुलसी ने लिखा था. अवध भाषा 1669 7 खंड रहीम का कहने पर लिखा था. उपाधियाँ हजारी प्रसाद द्विवेदी भारत के सबसे बड़े लोकनायक तुलसीदास है. हजारी प्रसाद గారు ఏమని చెప్పారు? భారత్లోనే చాలా పెద్ద లోకనాయకుడు తులసీదాస్ గారు అని చెప్పారు. జార్జ్ గ్రియర్సన్ ఏమని చెప్పారు? बुद्धदेव के बाद भारत के लोकनायक तुलसीदास है. किसके बाद? बुद्धदेव के बाद. प्रसिद्ध पंक्तियाँ गोरख जगावो जोग भक्ति बाग बगावो लोग तुलसीदास. कविता करके तुलसी ना लये कविता लिखी तुलसी काला. ఇదెవరు చెప్పారు? అయోధ్య సింహ ఉపాధ్యాయ హరియోద్. दूत कहो अवधूत कहो तुलसीदास. नेक्स्ट कवि स्वामी अग्रदास राम भक्ति शाखा के कवि थे. राम भक्तों में रसिक कवि. स्वामी अग्रदास का गुरु का नाम कृष्णदास फैरी. स्वामी अग्रदास యొక్క గురువు పేరేంటి? కృష్ణదాస్ ఫైరీ. ఈయని అగ్ర అలీ కూడా అంటారు. కృష్ణదాస్ ఫైరీని ఏమని పిలుస్తారు? అగ్ర అలీ అని కూడా అంటారు. ప్రాణార్జ్య ప్రాంతీయ భాషా మే లిఖా థా. కావ్య గ్రంథ 4 अष्टाय रामाध्यान रामाध्यान मंजरी राम भक्त मंजरी हितोपदेश. नेक्स्ट थर्ड कवि नाभादास राम भक्ति शाखा के कवि. गुरु स्वामी अग्रदास. गुरु कौन है? स्वामी अग्रदास. नाभादास का गुरु स्वामी अग्रदास. तुलसीदास के बाद राम भक्त शाखा के प्रसिद्ध कवि थे. काव्य ग्रंथ भक्तमाला. भक्तमाला में 200 कवियों का वर्णन किया. ब्रजभाषा में लिखा. अष्टायाम लिखा था. भक्तमाला की टीका नामक काव्य ग्रंथ को लिखा था.
प्रियदास ने लिखा था। नेक्स्ट प्रेमचंद चौहान। इस शाखा के कवि रामायण महानाटक काव्य ग्रंथ को लिखा था। पदात्मक शैली में लिखा था। पूरी कथा का संवादों में लिखा था। रघुवर दास अवध विलास हृदयाराम हृदयामन नाटक। तुलसी के प्रिय शिष्य वेणी माधव दास मूल गोसाई चरित। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి ప్లీజ్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.